నెల్లూరు జిల్లాలో పెంచలయ్య గారి మరణం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు గంజాయి గురించి, డ్రగ్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అయితే దీనికి మూల కారణం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, మొట్టమొదటగా ఈరోజు ప్రభుత్వాలు అనేది ఎక్కడి నుంచి ఆధారపడుతున్నాయి అనంటే, మొట్టమొదట బీడీ గాని, చుట్ట గాని, సిగరెట్ గాని రకరకాలైనటువంటి పొగాకుకు సంబంధించినటువంటి వ్యసనాలకి బానిసవుతారు. వాడు ఎవడైనా సరే డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యాడు అనంటే డైరెక్ట్‌గా డ్రగ్స్ జోలికి పోడు. మొట్టమొదట ఏం చేస్తాడు? సిగరెట్ తాగడం అనేది ఫ్రెండ్స్‌లో గాని ఎక్కడైనా సరదాగా మొదలవుతుంది. ఈ విషయం తర్వాత దీన్ని నిదానంగా వాళ్ళకున్నటువంటి ఫ్రెండ్స్ సర్కిల్‌లో గంజాయి దాకా పోవడము, ఆ తర్వాత కుటుంబాలు ఎంతో చిన్నాభిన్నమవుతున్నాయి. ఇవన్నీ గూడా పేదలు గానివ్వండి, చిన్న కుటుంబాలు గానివ్వండి, మధ్య తరగతి కుటుంబాలకి పరిమితమైనటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు డీజీపీలుగా గాని, పోలీస్ ఆఫీసర్లుగా గాని, ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గానివ్వండి, రాజకీయ నాయకులు గానివ్వండి, ఎవ్వరి కుటుంబంలో చూసినా గూడా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇటువంటి మాదక ద్రవ్యాల సమస్య చాలా ఉంది. దీనికి మూలమైనటువంటి సమస్య ఎక్కడి నుంచి మొదలవుతున్నది అనంటే, ముఖ్యంగా సినిమాల యొక్క ప్రభావం కూడా జనాల మీద ఉంటున్నది. ఎవరైతే సినిమా హీరోలు ఏదైతే చూపిస్తా ఉన్నారో, సినిమాల్లో ఏ విధమైనటువంటి నటన చేస్తా ఉన్నారో, దానికి చూసి సినిమా స్టైల్‌లోకి వీళ్ళు అవలంబించడం కానివ్వండి, మొట్టమొదట సిగరెట్‌తో మొదలు పెడతా ఉన్నారు. దాన్ని చాలా దూరం తీసుకొని పోయేసి వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటా ఉన్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా కనిపిస్తా ఉంది. అయితే ఈరోజు గంజాయికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు, ప్రజల్లో సామాజిక స్పృహ తీసుకురావాలన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఈ విధంగా చంపేసి వాళ్ళ యొక్క అడ్డు తొలగించుకోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా పరిగణిస్తా ఉన్నాము. అయితే ఈ రోజు దీనన్నిటికీ మూలం ఏంటి అనంటే, ఖచ్చితంగా రాజకీయ నాయకులు అనే విషయాన్ని చెప్పుకోవాల్సి వస్తా ఉంది. ఎందుకనంటే వాళ్ళు ఏదైతే రాజకీయాల్లో ఉండి వాళ్ళ యొక్క స్థానాన్ని పదిలపరుచుకోవాలి, వాళ్ళ యొక్క హవా కొనసాగాలి అని చెప్పేసి రాజకీయ నాయకులు భావిస్తా ఉన్నారో, ఇటువంటి వాళ్ళని బానిసలుగా తయారు చేసుకొని వాళ్ళకి ఈజీ మనీని ఒకటి అలవాటు చేసేసి, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలకి వాళ్ళని అనుకూలంగా మార్చుకొని, లేదు అనంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామనేటువంటి భయభ్రాంతులకు గురిచేసి, ఈ రోజు వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు తయారయ్యారు. కాబట్టి సమాజము చాలా చైతన్యవంతం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ వ్యవస్థ గానివ్వండి, లేకపోతే సామాజిక కార్యకర్తలు కానివ్వండి, ఎవడైనా కూడా ఈ రోజు పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల ఆధారంగా కానివ్వండి, లేదా వాళ్ళ యొక్క సేవా తత్పరతని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం మనకి కనిపిస్తా ఉంది. అయితే ఇది గంజాయిని కూకటి వేళ్ళతో పెకిలించాల్సినటువంటి అవసరం ఉంది అనంటే, ఈ రోజు స్కూల్ దగ్గర నుంచి, కాలేజీ దగ్గర నుంచి మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే గంజాయి తీసుకుంటున్నాడో, ఎవరైతే డ్రగ్స్‌కి బానిసవుతున్నారో వాళ్ళని మానిపించాలి అనేటువంటి పరిస్థితి కూడా చూస్తే రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి డ్రగ్స్‌కి అలవాటైన తర్వాత ఆ కుటుంబం ఎంతో చిన్నాభిన్నం అయిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎక్కడ చూపించాలి, లేకపోతే ఎక్కడ వాళ్ళని బాగు చేసుకోవాలనేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ సామాజిక మాధ్యమాల ద్వారా గానివ్వండి, ఈ సినిమాల ద్వారా గానివ్వండి, గంజాయికి, ఇతర డ్రగ్స్‌కి అలవాటు పడుతున్నారు కాబట్టి, కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తా ఉన్నారు, ఏంటి అనేది ఒక కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా కనిపిస్తా ఉంది. నెల్లూరు జిల్లాలో గంజాయి అనేది ఈరోజు బ్రాందీ షాపుల్ని పెట్టి ఏ విధంగా అయితే అమ్ముతున్నారో, ఇది గంజాయి షాపులను పెట్టకుండానే గంజాయిని విచ్చలవిడిగా అమ్మే పరిస్థితి ఈరోజు జిల్లాలో వచ్చింది. దానికి నిదర్శనం ఇటీవల పెంచలయ్యని మర్డర్ చేసిన కేసు కూడా. జిల్లాలో ఉండే స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గరలా ఎక్కువ నెల్లూరు పరిసర ప్రాంతాలు, అవుట్ ఆఫ్ నెల్లూరుకి దగ్గరగా ఉండే దగ్గర చాలా దగ్గరలా ఈ గంజాయి అనేది విచ్చలవిడిగా ఉంటుంది. దీంట్లో ప్రధాన పాత్ర ఎవరిది అంటే స్టూడెంట్స్ కావచ్చు, యువత కావచ్చు. ఈరోజు వాళ్ళు పెడదవ పడుతున్నారు అంటే, యువత పెడదవ పట్టేదానికి ప్రధాన కారణం వాళ్ళకి ఉద్యోగాలు లేక. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు లేవు. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా కానీ చాలా తక్కువ జీతాలకు పనిచేయాల్సిన పరిస్థితి. అటువంటి దగ్గర అంటే ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ గంజాయి అమ్మేదానికి చాలా మంది యువత కూడా పెడదవ పడుతున్న పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఇటువంటి పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వాల మీద, ప్లస్ పోలీసుల మీద, అలాగే ప్రజల మీద కూడా ఎంతో కొంత ఉంది. అయితే పోలీసులు చెప్తున్నారు, మేము ప్రతిసారి కూడా ఉక్కు పాదం మోపుతున్నాం అని చెప్పి. కానీ ఎక్కడ మోపుతున్నారు? గంజాయిని పట్టుకుంటున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితి యథావిధిగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలు వాళ్ళు యథావిధిగా చేసుకుంటున్నారు. దీనికి ఫైనలైజేషన్ ఎక్కడ కూడా పోలీసులు దానికి చెప్పడం లేదు. ఏముందిలే వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ అరెస్ట్ చేద్దాం, కేసు పెడదాం అనేది ఇక్కడ కామన్ గా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కొద్దిగా కూడా భయం అనేది లేకుండా ఉంటుంది.
వీటి మీద సీరియస్ గా ప్రభుత్వం కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని మీరు ఏ విధంగా నకిలీ మద్యాన్ని పట్టుకుంటారో, ఏ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్లు పెడుతున్నారని చెప్పి గ్రూప్ అడ్మిన్కి నోటీసులు ఇచ్చిన వాళ్ళు గంజాయి మొక్కలు ఎక్కడ సాగు చేస్తున్నారు, గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది మీ దగ్గర కనీస సమాచారం లేకుండా ఉంటుందా? ప్రభుత్వం ఏమో చెప్తుంది గంజాయి మీద ఉక్కు పాదం మోపుతున్నా అని. ఎన్ని పాదాలు మోపినా, ఎన్ని ఉక్కు పాదాలు మోపినా మళ్ళీ ఎలా వస్తుంది? హోంమంత్రి గారు చెప్తారు అసలు గంజాయి లేని రాష్ట్రం ఇది అని చెప్పి. గంజాయి లేని రాష్ట్రం అని చెప్తూనే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల 5 కిలోలు, 1 కిలో, 20 కిలో, 25 కిలోలు గంజాయిని పట్టుకుంటూనే ఉన్నారు. మళ్ళీ హోంమంత్రి గారు ఎలా మాట చెప్తారు? గంజాయి వాడొద్దు అని చెప్పినందుకు మర్డర్ చేస్తే కనీసం ఆ కుటుంబానికి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి కానివ్వండి, లేదా హోంమంత్రి కానివ్వండి, కనీసం పరామర్శించిన కానీ వాళ్ళ కుటుంబానికి సంతాపం ప్రకటించడం కూడా ఇంతవరకు జరగలేదు. ఇటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉంటే మళ్ళీ గంజాయిని మేము రూపుమాపుతామని చెప్పి చెప్తా ఉంటే ప్రజలు ఏ విధంగా నమ్మాలి? ప్రజలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు ఇచ్చి మేము కూడా గంజాయి రూపుమాపడంలో భాగస్వామ్యం అంటే మరో పెంచులయ్య పరిస్థితి ఎక్కడొస్తుంది అనే భయభ్రాంతులకు గురైన పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అందుకని ప్రభుత్వం, పోలీసులు తక్షణం ఎవరైతే మీరు గంజాయిని పట్టుకొని అరెస్ట్ చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. కావాలంటే ప్రత్యేక చట్టాన్ని తయారు చేయండి. దిశ కోసం తయారు చేశారు, ఎన్నో చట్టాలు, కొత్త చట్టాలు తీసుకొచ్చారు. గంజాయిని కూడా రూపుమాపేదానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురండి, చట్టంలో ఉండే లొసుగుల్ని తీసేయండి. అటువంటి వాళ్ళు ఎవరన్నా గంజాయి మీద దొరికితే వాళ్ళు వాదించకూడదు అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి. లాయర్లు ఎవరు కూడా వీళ్ళ గురించి వాదించకూడదు అని చెప్పి. అలాంటప్పుడు వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా జైల్లో అన్నా ఉంటే కనీసం 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో అన్నా ఉంటే వాళ్ళ మార్పు వచ్చి దాని తర్వాత అయినా కానీ ఆ గంజాయి అమ్మకుండా వాళ్ళన్నా మారి దానికి ఆశిస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో చాలా వరకు కూడా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం. ఏదైతే గంజాయి, మత్తు పదార్థాలు వంటివి ఈరోజు విద్యార్థుల పైన ఒక పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపిస్తా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఈరోజు ఏవైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, లేదంటే డిగ్రీ కాలేజీలు కానీ, ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ, ఈ యొక్క కాలేజీలలో విద్యార్థులకి ఏదైతే డ్రగ్స్ కానీ, గంజాయి కానీ, ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలు చాలా అంటే చాలా సులువుగా దొరుకుతా ఉన్నాయి. అయితే ఇది ఎక్కడ ఏది అరికట్టాలి ఏంది? అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం జిల్లాలో పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉందో ఈ యొక్క గంజాయిని నిర్మూలిస్తా ఉన్నాం, మత్తు పదార్థాలు నిర్మూలిస్తాం. ఈరోజు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను మంచి దారిలో తీసుకెళ్తామనే ఒక ట్వీట్లు కానివ్వండి, ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అయితే వాస్తవానికి ఎంతవరకు ఇది ఇంప్లిమెంట్ అవుతా ఉంది? ఏదైతే ఈరోజు దాదాపు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కాలేజీలలో కానివ్వండి, స్కూల్స్ లో కూడా ఈరోజు విద్యార్థులు 10వ క్లాస్ విద్యార్థులకు కూడా గంజాయి అంటే ఏంది, డ్రగ్స్ అంటే ఏంది, ఈరోజు అధిక సంఖ్యలో సొల్యూషన్ ఈ విధమైనటువంటి మత్తు పదార్థాలకి బానిసలు అవుతా ఉన్నారు. ఈ బానిసత్వం నుంచి విద్యార్థుల్ని గైడ్ చేసేటువంటి మొట్టమొదటి బాధ్యత ఈ యొక్క మేనేజ్మెంట్ల పైన ఖచ్చితంగా ఉంటది. ఏదైతే మేనేజ్మెంట్లు ఉంటాయో మేనేజ్మెంట్లు, స్కూళ్ళు, కాలేజీలలో విద్యార్థుల్ని తీర్చిదిద్దేటువంటి పరిస్థితులలో ఈరోజు ఉండాలి. అయితే ఈ మేనేజ్మెంట్లు కూడా వీటిని చూసి చూడనటువంటి ఈ యొక్క రీతిలో వెళ్తా ఉన్నారు. అలాగే పోలీసు శాఖ కూడా ఈరోజు ఏవైతే వీరికి తెలియకుండా ఏది జరగదు, ఈరోజు ఏవైతే ఈ గంజాయి, డ్రగ్స్ వంటి మాఫియా ఏదైతే ఉందో వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి కేంద్రాలుగా ఈరోజు గుర్తించుకొని ఈ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే ఈ విద్యా సంస్థలు, విద్యార్థులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది అనేది ఈ మధ్యకాలంలో మనంతా కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఒక విద్యార్థి ఈ యొక్క మత్తు పదార్థాలను సేవించి పోయి కాలేజీలో ఉన్నటువంటి టీచర్లను కూడా కొట్టేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చున్నాయనంటే ఏ విధంగా ఈ ప్రభావం అనే గంజాయి, డ్రగ్స్ వంటి ప్రభావం ఏ విధంగా ఉందనేది మనం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఖచ్చితంగా దీన్ని నిర్మూలించేందుకోసం ప్రతి ఒక్కరూ కూడా తమ సాయశక్తుల ప్రయత్నించాలి, కృషి చేయాలి. ఇది ఏదైతే ఈ మధ్య కాలంలో నెల్లూరులో జరిగినటువంటి పెంచలయ్య గారి హత్య ఏదైతే ఉందో ఇది ఆయన ఏదో ఒక ఇది కాదు, ఒక సొంతంగా జరిగినటువంటిది కాదు. ఇది ఈ యొక్క నిర్మూలన ఏదైతే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు ఈ సమాజం నుంచి దూరం చేయాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, మంచి బాటలో నడిపించాలి. ఏదైతే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకునేటువంటి పరిస్థితి రావాలి అనే ఒక రీతిలో ఈరోజు చేయటం జరిగింది. అయితే ఈరోజు గంజాయి నిర్మూలించాలి, మత్తు పదార్థాలని ఈరోజు నిర్మూలించాలని అడగడం వల్ల ఈరోజు ఆయన హత్య చేయబడ్డాడు. అయితే ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎస్ఎఫ్ఐ మేము విద్యార్థి సంఘంగా కూడా ఈరోజు
ఈ యొక్క పెంచలయ్య గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లే దానికోసం ఈ రోజు విద్యా సంస్థల వద్ద కానీ విద్యార్థులు వద్ద ఎక్కువ పరిగెటించినటువంటి ప్రాంగణాల వద్ద కానీ ఏదైతే ఈ యొక్క మత్తు పదార్థాలని నిషేధించేందుకోసం మా వంతు మేము కృషి చేస్తాం. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో విద్యాశాఖ అధికారులు సైతం అలాగే పోలీసు శాఖ గాని వీటిని నిషేధించే దానికోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఈరోజు తీసుకురావాలి. అంటే ఏదైతే ఈ రోజు చట్టాలు చేస్తా ఉన్నారో సవరణలు చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా ఈ రోజు విద్యార్థులే నేటి భవిష్యత్తు, ఈ నెక్స్ట్ జనరేషన్ ఈ విద్యార్థులే అని గుర్తుంచుకోవాలి. ఈ యొక్క విద్యార్థుల్ని సరైన మార్గంలో నడిస్తేనే నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా సరైనటువంటి మార్గంలో ఉంటదని చెప్పి మనమంతా కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు, వ్యసనాలని ఈ సమాజం నుంచి దూరం చేసేందుకు, అలాగే ఈ గంజాయి అనేది ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ కూడా అమ్మకుండా ఈరోజు పోలీసు వారు ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి దీని మీద ఎవరైతే అమ్ముతారో ఎవరైతే దీనికి పాల్పడతారో వారిపైన ప్రత్యేకమైనటువంటి కఠిన శిక్షలు అనేది వేసి వాళ్ళని బంధించాలి. ప్రత్యేకంగా ఈ రోజు ఏదైతే ఉన్నటువంటి మేనేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఈ మేనేజ్మెంట్లు కేవలం విద్యార్థుల్ని తమ ర్యాంకుల కోసం, కాలేజీ పబ్లిసిటీ కోసం వాడుకుంటా ఉన్నారు. ఏవైతే ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తు, విద్యార్థుల్ని డిసిప్లైన్ అనేటువంటి ఒక మార్గంలో నడిపించేటువంటి ఆలోచనలు ఈ రోజు ఈ యొక్క మేనేజ్మెంట్లకు లేవు. ఈ మేనేజ్మెంట్లు ఏవైతే ఉన్నాయో కనీసం విద్యార్థులకి మోటివేషన్ క్లాసులు కూడా తీసుకునేటువంటి పరిస్థితులలో ఈ రోజు లేరు. ఈ మధ్య కాలంలో మనంతా చూస్తా ఉన్నాం, దాదాపు 7-8 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినటువంటి పరిస్థితి ఈ రోజు నెల్లూరు జిల్లా చరిత్రలో ఉంది. అయితే విద్యార్థులను మోటివేట్ చేయకపోగా కనీసం ఇవి ఈ రోజు మత్తు పదార్థాలు విద్యార్థులు పై ఎక్కువ ప్రభావం చూపిస్తా ఉన్నాయి. ఈ రోజు SFI వంటి విద్యార్థి సంఘంగా మేము సెమినార్లు కానివ్వండి విద్యార్థులను చైతన్యపరిచేందుకు ఒక ప్రత్యేక కార్యాచరణ అనేది రూపొందించుకుంటా ఉన్నాం. దీన్ని ఈ యొక్క మేనేజ్మెంట్ లో ఖచ్చితంగా కూడా ఎవరైతే మమ్మల్ని సంప్రదిస్తారో వాళ్ళకి ఆ కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఏ అయితే ఇబ్బందుల్ని మేము పరిష్కరించే దిశగా అలాగే విద్యార్థులను చైతన్య పరిచేటువంటి దిశగా ఖచ్చితంగా కూడా పనిచేస్తాం అని కూడా సందర్భంగా తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.